పరలోకంలో ఉన్న కన్న తండ్రి దేవుడు 66 పుస్తకాలను మన చేతుల్లో పెట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం, దేవుడు కాలానుగుణంగా చేసిన కొన్ని మార్పులను వాక్యం ద్వారా పసిగట్టి దేవుడు మనస్సును గ్రహించి వాటి చొప్పున జీవించాలి అన్నది దేవుడి ఆలోచన. వాక్యపట్నంలో చదువుకున్న భాగం సువార్త క్రమం అన్నాడు. ఒకసారి బైబిల్ తీయండి అందరూ. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వారి సత్యము చొప్పున, వారి సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నన్ను చూచినప్పుడు. సువార్త క్రమం అన్న పదం అక్కడ మీకు కనబడించండి. సువార్త క్రమం, దాని చొప్పున నడుచుకోవటం. ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోకూడదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. క్రైస్తవులు బాప్తిసం తీసుకున్న తర్వాత క్రమం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. పద్ధతి లేని పనులు, పద్ధతి లేని చేష్టలు క్రైస్తవ్యానికి సరిపోవు. అక్కడ ఒక స్పష్టంగా ఒక పదం పలుకుతున్నాడు, బైబిల్ బాగా చదవండి అన్నది. అందుకే సువార్తకు ఒక క్రమం ఉంది. ఆ క్రమం చొప్పున వారు ప్రవర్తించటం లేదు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. క్రమం తప్పిన నాడు ఏదైనా పాడవుతుంది. కూర వండడానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలోనే కూర వండాలి. ముందు ఉల్లిపాయలు వేయించాలి, పప్పు దినుసులు వేయాలి, అన్నీ వేగిన తర్వాత కూరగాయలు వేయాలి. ఇది ఒక క్రమం. చికెన్ వండడానికి ఒక క్రమం, కాయగూరలు వండడానికి ఒక క్రమం. అలాగే ఏదైనా ఒక పండు తెస్తే ఆ పండు తినడానికి ఒక క్రమం. ఎలా పడితే అలా తినరు పండు. ఒక్కొక్క పండు ఒక్కొక్క క్రమం. ఆ పద్ధతిలోనే దాన్ని తినాలి. యాపిల్ కట్ చేసుకొని తినేస్తాం, అలాగే అరటిపండు కట్ చేసుకొని తింటామా? తినం. ఒలుచుకుని తినాలి. క్రమం, పద్ధతి. సువార్త క్రమం చొప్పున మీరు నడుచుకోవటం లేదు అన్నాడు. ఎవరిని అంటున్నారో మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఈరోజు ఎవరిని హెచ్చరిస్తున్నారో అని ఆలోచిస్తే, సందర్భం అర్థమైతే మీరు చాలా భయపడతారు. గలతీ పత్రిక అనగానే ఎందుకు రాస్తున్నాడో వృత్తాంతం చెబుతాను, అప్పుడు మాటలు ఎందుకు వచ్చాయో మీకు అర్థమవుతాయి. గలతీ పత్రిక అనగానే పౌలు గారు కష్టపడి సువార్త చెప్పి సంఘాన్ని కట్టాడు. ఆ సంఘంలోనికి భిన్నమైన బోధ ఒకటి ప్రవేశించింది. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడింది ఆత్మను రక్షించడానికి అని ఆత్మ సంబంధమైన బోధతో సంఘాన్ని కడితే, ఆ సంఘంలోనికి శరీర సంబంధమైన బోధను ప్రవేశపెట్టారు. క్రీస్తు ప్రాణం పెట్టింది ఆత్మ కోసం. క్రైస్తవుడు బ్రతకవలసింది ఆత్మ కోసం. క్రైస్తవ జీవన విధానమే పరలోక సాధన. పరలోకానికి నేను వెళ్ళాలి, పరలోకంలో ఉన్న నా కన్న తండ్రిని నేను చేరుకోవాలి. ఇది బైబిల్ కొత్త నిబంధన సారం. దీనిని మారుస్తున్నారు. దీనిని మార్చి మరలా తిరిగి లోకంలో ఉన్న ఆశల వైపు, శరీర సంబంధమైన విషయాల వైపు మనుషులను త్రిప్పుతున్నారు. గలతీ సంఘంలో ఉన్న కొంతమంది గమనించాడు పౌలు గారు. స్ట్రిక్ట్గా ఉత్తరం రాస్తున్నాడు, మీరు అమాయకులు, వాక్యం బాగా చదువుకోలే. ఆత్మలు నాశనం అవుతాయి సత్యం తెలియకపోతే, నిజం తెలియకపోతే, బైబిల్ బాగా రాకపోతే. ఏది చెప్పినా నిజమైన నమ్మే అమాయకపు మనస్తత్వం మనకుంటే మోసపోతూ ఉండే. జయశాల్ గారు లైవ్ మేము కంటిన్యూగా వింటామన్న వాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. రాత్రి ప్రసంగం ఎంతమంది విన్నారు? ఏమర్థమైంది చెప్పండి.
విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడ. నేను నా తండ్రిని నమ్మిన తర్వాత నా తండ్రిని నమ్మని ఏ బంధువులతో కూడా నేను భోజనం చేయలేదన్నాడు ఆయన. విన్నారా? ఎవరన్నారు చెప్పండి మీరు? మారుస్తున్నారు వాక్యాన్ని. జాగ్రత్త. ఏ విషయంలోనైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు క్షమించవచ్చు, కానీ వాక్యాన్ని మీరేటట్టుగా చేస్తున్నారు. అది ఆనాడు పౌలు గారి కాలంలో. ఈరోజు ఆయన జీవితాన్ని పెట్టాడు ఈ సత్యం చెప్పడానికి మనకి. డాడీ గారు సత్యం చెప్పి శరీర సంబంధమైన బోధల నుంచి ఆత్మ సంబంధమైన బోధ వైపు త్రిప్పాడు మనల్ని. దానికి ఆయన జీవితం ఖర్చు అయిపోయింది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్ని అనుభవించాడో డాడీ గారు మనకు తెలుసండి సత్యం స్థాపించడానికి. ఎందుకు సత్యం అంటే ఏంటనుకుంటున్నారు? క్రైస్తవ్యం అంతా దేవుడి పేరట లోక సంబంధమైనవి దొరుకుతాయని బోధలు చేస్తుంటే తప్పురా ఆ బోధ అన్నాడు. శరీరం కోసం కాదు దేవుడిని నమ్మవలసింది, శరీర సంబంధమైనవి దేవుడిని అడగకూడదు అని చెప్పి శరీర సంబంధమైన బోధ నుండి ఆత్మ సంబంధమైన బోధ వైపు త్రిప్పాడు, నడిపాడు. అది చూసిన మేము మా జీవితాలు ఈరోజు పనంగా పెట్టి ఈ బోధ చేయడానికి నిలబడ్డాం, సత్యం చెప్పటానికి. అందుకే మేము ఈనాడు ఆయన నెట్లో మీకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, చదువులు బాగుంటాయి ఆయన చేయడు. ఆయన పిల్లలుగా మేము ఏనాడు ఆ ప్రార్థనలు చెయ్యం. తప్పిది. బైబిల్ రాకపోతే నేర్చుకునండి క్రమంగా, పద్ధతిగా. గలతీలో ఉన్న సంఘం తప్పు చేస్తుంది, క్రమం తప్పింది. ఏంటి? 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటిది, ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్తలోనికి వెళ్ళిపోతున్నారేంటి? మరొక వాక్యంలోకి వెళ్ళిపోతున్నారేంటి? దేవుడు చెప్పిన సువార్తకు భిన్నమైన సువార్తలోనికి మీరు వెళుతున్నారేంటి? ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి ఈ వాక్యాన్ని బట్టి? సువార్త ఉంది, ఇంకొకటి ఏముంది? ఈ రెండింటిని ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా నా వైపు చూడండి. ఈ రెండింటిని ఎలా పట్టుకోవాలి అంటే అవతల చెప్పే వ్యక్తిని బట్టి పట్టుకోవాలా? మనవాడు చెప్తే రైటా, పక్క వాళ్ళు చెప్తే తప్ప? వ్యక్తిని బట్టి సత్యాన్ని కన్ఫర్మ్ చేయాలా, లేకపోతే వాక్యాన్ని బట్టి వ్యక్తి యొక్క బోధన కన్ఫర్మ్ చేయాలా? అవతల చెప్తున్నవాడు మనవాడే కదా, ఏం చెప్పినా విందాం, ఏం చెప్పినా రైటే. మోసపోతారు మీరు. దీనికి బలమైన ఉదాహరణ ఒకటి ఇక్కడ. నేను ఎలా ఉంటానంటే వాక్యం విషయంలో స్ట్రిక్ట్గా అంటూ పౌలు గారు, నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో వాక్యం విషయంలో మీకు తెలియాలి. వాక్య క్రమాన్ని ఎవరు మీరినా విడిచిపెట్టను, అలాంటి క్యారెక్టర్ని అది నా పరలోకంలో ఉన్న కన్నతండ్రి కోసమని పౌలు గారు చెప్పటానికి సంఘంలోనికి ఒక భిన్నమైన సువార్త వస్తే ఎవరు సువార్త క్రమాన్ని మీరినా నేను యాక్సెప్ట్ చేయను. చివరికి అది పేతురైనా కూడా ఊరుకున్నాడు పౌలు గారు. తెలుసా? పేతురు గారు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఏంట పొరపాటు? గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా చూసుకోండి బైబిల్. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. ఎవరు? కేఫా అంటే ఎవరు? పౌలు గారు అపరాధ? క్షమించండి, పేతురు గారు. పేతురు గారు అపరాధ అయ్యాడా? ఎవరంటున్నారు అపరాధ అయ్యాడు అని? పౌలు గారు. కేఫా అంత్యోక్యకు వచ్చాడు, అక్కడ అతడు అపరాధిగా ఎంచబడ్డాడు నా వలన. ఏం చేశాడు కేఫా? పేతురు గారు ఏం చేశాడు చెప్తున్నాడు, జాగ్రత్త బైబిల్ చూసుకోండి. కేఫా అపరాధిగా తీర్చబడిన గానుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఎవరెవరిని ఎదిరించారు?
పౌలు గారు పేతురు గారిని ఏం చేస్తున్నారు? పౌలు గారు పెద్దోడా, పేతురు గారు పెద్దోడా చెప్పాలి? ఎవరు పెద్దోళ్ళు? సంఘాన్ని కట్టింది ఎవరు? సీనియర్ ఎవరు? పేతురు గారు. అయితే వాక్యాన్ని మీరితే ఎవరైనా చెప్పాలి. మీరాడు ఇక్కడ పేతురు గారు పాపం తెలుసో ఒక తప్పు చేసి ఏమంటే బయటకు తీసుకెళ్ళండి ఒకసారి. తెలుసో తెలియక ఒక చిన్న పొరపాటు చేస్తాడు. ఏం చేశాడు ఏంటి ఇంతకీ పేతురు గారు చేసిన తప్పేంటి చూడండి. ముఖాముఖిగా అతన్ని ఎదిరించి ఎలా అనగా, యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను. చూసారా ఏం జరిగింది? యాకోబు గారి దగ్గర నుంచి కొంతమంది యూదులు వచ్చారండి. అప్పటికి పేతురు గారు ఏం చేస్తున్నారంట? అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు యూదులు వచ్చారు. యూదులు రాగానే ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి తిరిగి లేచిపోతున్నాడు. ఇదేంటిది? యూదులు అన్యజనులను కలిపేశాను, ఇద్దరు ఒకటే అన్న బోధ తెచ్చింది మనమే కదా అపోస్తులుగా. మనం తెచ్చిన బోధన మనం మేరటం ఏంటి? మళ్ళీ యూదులకు భయపడి అన్యజనుల దగ్గర నుంచి లేచిపోవటం ఏంటి? పేతురు తప్పు చేస్తున్నావు, తప్పిది. సువార్త క్రమం కాదు ఇది. ఇది క్రమం కాదని ఎందుకంటున్నాను అంటే, ఒకప్పుడు వాళ్ళు మనం వేరు, వాళ్ళు మనం కలవకూడదు. కానీ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర అన్యజనులను తన సంఘంలోనికి దేవుడు తెచ్చేసిన తర్వాత మరలా వాళ్ళతో భోజనం చేస్తున్నప్పుడు నువ్వు యూదులు వచ్చారని వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు లేచిపోతున్నావు? సువార్త క్రమాన్ని మేరుతున్నావు అన్నాడు. ఏమర్థమైంది చెప్పండి మీకు? అవతలివాడు ఎంత వ్యక్తి అయినా వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలా? తప్పు దిద్దండి. ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా చేయకూడదు. నిజంగా రాత్రి ఆయన ప్రసంగం చూసండి, భయమేసి బాధేసిందండి. జీవితాన్ని పనంగా పెట్టాను సత్యం చెప్పడానికి. నా దగ్గర ఉన్న వాళ్ళే అన్యజనులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని రాత్రి ఆయన బాధపడుతుంటేనండి నిజం కళ్ళంప నీళ్ళు వచ్చాయి. వృద్ధాప్యంలోకి వచ్చాడు ఆయన. కొన్ని 10 సంవత్సరాల పోరాటం ఆత్మ సంబంధమైన బోధ కోసం, శరీరపు మాయల్లో కూరుకుపోయిన వాళ్ళని ఇటు తిప్పటం కోసం. ఏమండి ఆయన జీవితం పనంగా పెడితే మరలా అటు వెళ్తున్నారు, నడిపిస్తున్నారు అటు. సువార్తకి క్రమం ఉంది. క్రమం ప్రకారం సువార్తలో ఉండాలి, మేరకూడదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పేతురు గారైనా సువార్త క్రమాన్ని మీరింది. మనము మనుషులను బట్టి మీరేస్తామంటే మీరేస్తాం. జయశాల్ గారు బోధలు బయట వాళ్ళకి నచ్చవు. కారణం ఏంటంటే ఆయన అద్భుతాలు చెప్పడు, ఆశీర్వాదాలు చెప్పడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని పడగొట్టేస్తాడు, ఎత్తేస్తాడు, ఈ చెప్పడు. ఆయన ఎవరికి నచ్చడు. ఆయన బోధన అచ్చుగుద్దినట్టుగా చెప్తున్నా మేము నచ్చం. కానీ ఇది నిజం, ఇది పరలోకాన్ని చేరుస్తుంది. సువార్త క్రమాన్ని మీరేటట్టుగా చేస్తారంటే చేస్తారు. చెప్తాను ఇప్పుడు మీకు తెలియదు, అమాయకులు మీరు. పాత నిబంధన ఆశీర్వాదాలు వేరు, కొత్త నిబంధన ఆశీర్వాదాలు వేరు. వేరా కాదా మీరు చెప్పాలి. వేరా కాదా? వేరు అన్న వాళ్ళు చేయలేపండి, లేదంటే ఆ పాఠంలోకి వెళ్తాను ఇప్పుడు. పాత నిబంధన ఆశీర్వాదాలు వేరు. నీ పిండే, ఏమండి పిండి పిసుకు తొట్టే, నీ నూనె, నువ్వు పట్టణంలో దీవించబడతావు, నీ పొలంలో దీవించబడతావు. ఎటు చూసినా ఆశీర్వాదాలే పాత నిబంధన. అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కొత్త నిబంధనలు ఒక్కటి చూపించండి. కొత్త నిబంధనలో ఎక్కడైనా శరీర సంబంధమైన ఆశీర్వాదం మాకు కనబడింది అన్న వాళ్ళు, చదివిన వాళ్ళు ఎవరైనా చేయలేపండి. ఉన్నాయా?
లేనివి ఎందుకు చెప్పాలి బోధతో? లేని వాటిని బోధలో ఎందుకు చేయాలి? దేవుడు మీకు ఇస్తాడు అన్న ఆశలు ఎందుకు కల్పించాలి? తప్పు. బోధ నీకు తెలియకుండా మారితే తర్వాత బాధలోనికి వెళ్ళిపోతావు. భూమి మీద బాగానే ఉంటుంది, వినడానికి బాగుంటాయి, హత్తుకుంటాయి, అవి నాశనానికి తీసుకువెళతాయి. అంతిమంగా మరణం తర్వాత నీ ఆత్మని, శరీరం బాగుంటుంది, బోధ మారకూడదు. ఏం మారకూడదు? ఏంటండి డిఫరెన్స్? బోధ మారిపోవడానికి డిఫరెన్స్ ఏంటంటారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉండండి. 14 వచనం మళ్ళా చదవండి. 14 వచనం మళ్ళా క్లియర్గా మళ్ళా చదవండి. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట. సువార్త సత్యానికి ఒక క్రమం ఉంది. ఈ కాలంలో ఈ ఆశీర్వాదం, ఈ కాలంలో ఈ ఆశీర్వాదం, ఈ కాలంలో ఈ వాగ్దానం, ఈ కాలంలో ఈ వాగ్దానం, క్రమం అన్నమాట బైబిల్కి. అది మీకు తెలియకుండా అమాయకంగా బోధను నమ్మితే నష్టపోతారు. ఏంటండి కొత్త నిబంధనకు వచ్చేసరికి బోధ అనేసరికి యేసుప్రభు మత్తయి సువార్తలోనికి రండి. ఏం చేశాడు యేసుప్రభు? బోధ దేనికోసం చేశాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 'తొలి ప్రసంగం తొలి మాట' 2వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం ఏముంది అక్కడ? అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగినో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేని విషయంలో? ఏమొచ్చింది అక్కడ? ఆత్మ. శరీరం ఏమైపోయింది? యోహాను 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ మాట అందరు చదివారు. శరీరం నిష్ప్రయోజనము అన్నప్పుడు నిష్ప్రయోజనమైన శరీర అవసరతల కోసం దేవుడికి ప్రార్థనలు చెయ్యొచ్చా? మళ్ళా అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరలా బైబిల్ బాగా చదువుకోండి. శరీరము నిష్ప్రయోజనము అని దేవుడు చెప్పిన తర్వాత శరీర సంబంధమైన అవసరతలు దేవుడిని అడగొచ్చా? ప్రార్థనలో అడగొచ్చా? అడగమని కొత్త నిబంధనలు ఎక్కడైనా చెప్పాడా? ఏం అడగమన్నాడు కొత్త నిబంధనలు చెప్పండి? అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగాలి? శరీర సంబంధమైనవా? ఆత్మ సంబంధమైనవి. ఏం అడగాలి? వాక్యం అడగండి, దేవుడు పని అడగండి, దేవుడు సన్నిధి అడగండి, దేవుడు సభలు అడగండి. ఇవి ప్రార్థనలో దేవుడిని అడగవలసినవి. అవి మీ ఆత్మను రక్షించేవి. యేసుప్రభు వచ్చింది ఆత్మ సంబంధమైన బోధ. ఆత్మ సంబంధమైన బోధ చేయడానికి వచ్చాడు. ఆత్మ వైపు ఆత్మలను ఆత్మను రక్షించడానికి మనుషులను త్రిప్పుతున్నాడు తన బోధతో. ఇదే బోధ అచ్చుగుద్దినట్టుగా డాడీ గారు చెప్పిన ప్రసంగాలు అచ్చుగుద్దినట్టుగా మేము ఎలా చెప్తామో, యేసుక్రీస్తుల వారు చెప్పిన బోధ అచ్చుగుద్దినట్టుగా అపోస్తులు ప్రకటించారు. ఇది నచ్చలేదు కొంతమందికి, నచ్చటం లేదు. నచ్చక శరీర సంబంధమైన బోధ వైపు తిరిగేసరికి ఏమంటున్నాడో గలతీ పత్రిక ఆవిడకి వచ్చేయండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము లేదా 3వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం మొదటి రోజున చూద్దాం, అర్థమవుతుంది బాగా. గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనానికి రండి. జాగ్రత్తగా అందరూ బైబిల్ తీసుకున్న తర్వాత చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? చూసారా ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు? ఓ అవివేకులైన గలతీయులారా, అవివేకులైపోయారా, వివేకం లేని వాళ్ళు అయిపోయారా? మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? ఎవరో భ్రమ పెట్టారంట. దేని విషయంలో భ్రమ పెట్టారు అంటే బోధ విషయంలో భ్రమ పెట్టారు. చెప్తాడు ఇప్పుడు. ఏంటి ఆ భ్రమ? ఏంటి పౌలు గారి బాధ ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి కింద నుంచి వచనాలన్నీ.
కింద నుంచి వచనాలన్నీ 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుల వారి సిలువ యాగాన్ని మీకు ప్రకటించాం కదా. మీ కొరకు యేసుక్రీస్తుల వారు సిలువలో చనిపోయాడన్న బోధ చేశాం కదా. మీ ఆత్మను రక్షించడానికి, మీ పాపాలు కడగడానికి ప్రభు చనిపోయాడన్న సంగతులు మీకు ప్రకటించాం కదా. అదే కదా సిలువ గురించి ఎత్తుతున్నాడు కదా. సిలువలో యేసుక్రీస్తుల వారు సిలువ త్యాగాన్ని ఇక్కడ మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. మీకు చెప్పాం కదా, ఆయన సిలువ త్యాగం చెప్పాం, ఆయన కష్టం చెప్పాం. ఆయన కష్టము కన్నీరు మీ ఆత్మను రక్షించడానికని మేము చెప్పాం. అయితే ఇప్పుడు చూడండి, ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే కాక మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. ఏమండి, ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిన సబ్జెక్టు. పక్కన పెట్టండి. 3వ వచనం చూడండి. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఆగాలి. ఏందంట? ఏం ప్రారంభించారంట? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి. అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన సంగతుల కోసం దేవుడిని నమ్మటం ఆరంభించిన మీరు, ఆత్మ కోసం, పరలోకం కోసం దేవుడిని నమ్ముతామని నమ్మకంలోనికి వచ్చిన మీరు, ఆత్మ సంబంధులుగా ఆత్మ సంబంధమైన బోధన నమ్మిన మీరు శరీర సంబంధమైన కార్యక్రమాల వైపు తిరుగుతారా? చెప్తాడు ఇప్పుడు కింద. బైబిల్ చూసుకోండి. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఏంటి, మళ్ళా శరీరం వైపు తిరిగారు, శరీర ఆశల వైపు తిరిగారు. చూసారా, ఇది సువార్త క్రమానికి భిన్నం, తప్పు. బైబిల్ అండి ఎవరికి రాలేదండి. మహానుభావుడు అహోరాత్రులు కష్టపడి 25 సంవత్సరాలు చదివి ఎసెన్స్ అంతా బయటికి తీసి ఆత్మ అన్న ఒక అద్భుతమైన బైబిల్ బోధను తెస్తే చెరిపేస్తున్నారు, దాన్ని పాడు చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. మీ ఆత్మకు మీరు బాధ్యులు. వెంటన్న బోధ అవతల పేతురు గారు చేస్తున్నా సరే, సువార్త క్రమానికి అది భిన్నమైనప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు పౌలు గారు. ఇది క్రమం కాదు, మన దేవుడు మనకి చెప్పిన వాటికి ఇది విరుద్ధం అన్నాడు. సరే, ఎంత బాగుంది బైబిల్, ఎంత బాగుంది చూడండి. ప్యూర్ బైబిల్ ఎంత బాగుంది చూడండి. మీరు ఆత్మ సంబంధమైన బోధతో ప్రారంభమయ్యారు గలతీయులారా. మేము చెప్పింది మీకు ఆత్మ సంగతులు. ఆత్మ గురించి నమ్మండి, పరలోకం ఉంది, నరకం ఉంది, జారిపోతారు, మీ బ్రతుకులు దిద్దుకోండి, దేవుడి కోసం బ్రతకండి, మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి అని ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాము. దానితో బోధ సేవ ప్రారంభించాము. మీరు సడన్గా సువార్త క్రమాన్ని మీరి భిన్నమైన సువార్తను విని శరీర సంబంధమైన వాటితో మీరు ముగించాలని చూస్తున్నారు. ఇది మీ ఆత్మకు ప్రమాదం అన్నాడు. బాగా ఆలోచించండి. దేవుడిని నమ్మవలసింది, దేవుడికి ప్రార్థనలు చేయవలసింది దేనికోసం, దేనికి చేయాలి, దేనికి దేవుడిని అడగాలి. చాలాసార్లు చెప్పాను నేను, దేవుడు లిస్టులో లేనివి ఎవరు అడిగినా దేవుడు అవి దేవుడు లిస్టులో లేవవి. శరీర సంబంధమైనవేవి కొత్త నిబంధనల లిస్టులో మీరు అడగండి నేను ఇస్తాను అని దేవుడు చెప్పనప్పుడు ఆ లిస్టు ఎన్నిసార్లు ఆయన దగ్గర పెట్టినా అది అవ్వదు, తప్పది. ఆత్మ గురించి ఏదైనా అడగండి, పొంగిపోతాడు కన్నతండ్రి. 60-70 సంవత్సరాలు ఉండే మట్టిలో కలిసిపోయి దేహాన్ని పెద్దగా ఊహించుకుని ఈ జీవితాన్ని ఏదో కోటలు కట్టుకుని అహోరాత్రులు శరీర సంబంధమైన వాటితో తండ్రిని బాధ పెట్టకండి. అటు ఆ తండ్రిని, ఇటు సత్యం చెప్పిన ఈ తండ్రిని, జయశాల్ గారిని. ఆత్మ సంబంధమైన సంగతులు వేరు, ఆత్మ సంబంధమైన బోధ వేరు.
ఆ పరిస్థితులు వేరు. ఆ అవగాహన వచ్చిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. కన్న తండ్రి ముందు మోకాళ్ళు వేస్తే మీ పనివ్వండి తండ్రి, మా ఆత్మను రక్షించుకుంటాం, ఈ ప్రార్థనలు వేరు, మెచ్యూరిటీ వేరు. వాక్యంలో ఇది రావాలి. లేకపోతే ఇదిగో ఈరోజు ఒకరోజు గలతీ పట్టణంలో ఉన్న సంఘాన్ని భిన్నమైన సువార్త చెప్పి శరీర సంబంధమైన అవసరతల వైపు ఎలా తిప్పారో అలాగే మనల్ని బాధతో తిప్పేస్తారు. ఈ బాధ వీళ్ళకి ఒక సంఘంతో అనుకుంటున్నారా? పౌలు గారికి ఒక సంఘంతో ఈ బాధ అనుకుంటున్నారా? కాదండి. ప్రతి సంఘంలోనూ సత్యం చెప్పటం, అందులోకి ఏమంటే చక్కగా అబద్ధపు బోధను ప్రవేశపెట్టడం, ఆ సంఘాన్ని చీల్చేయటం. కొరింథీ పట్టణం కూడా ఇంతే పరిస్థితి. కొరింథీ పట్టణపు సంఘపు పరిస్థితి కూడా ఇంతే. వాళ్ళకు ఉత్తరం రాస్తున్నాడు, వాళ్ళకేం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి. అధ్యాయం మొదట, సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదట, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీ వలన తెలియజేయుచున్నాను, మీరు దానిని విని అంగీకరించి తీరి. నేను సువార్త ప్రకటించాను, మీరు దాన్ని అంగీకరించి తీరి దాని యందే నిలిచి ఉన్నారు. దాని యందే మీరు నిలిచి ఉన్నారు, నిలవాలి. కానీ మీలోనికి కొందరు మేము చెప్పిన ఆత్మ సంబంధమైన బోధకు వ్యతిరేకమైన బోధను పట్టుకొని మీలోకి వచ్చేశారు. 15వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. 12 కింద 12, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మీలో అంటే ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు వీళ్ళు? సంఘంలో ఉన్నారా? బయట ఉన్నారా? మీలో కొందరు ఏం చెప్తున్నారు వీళ్ళు? మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. యేసు చచ్చిపోయాడా, తిరిగి లేచాడా, మనకు పరలోకం ఇస్తాడా, అవన్నీ పక్కన పెట్టండి, అవి తర్వాత ఆలోచిద్దాం. మరి ఏం చేయాలి? ఈ శరీరం కోసం దేవుడిని అడగండి, ఈ జీవితం కోసం దేవుడిని అడగండి, ఈ లోకంలో ఏవో కావాలని దేవుని ప్రార్థనలతో వేధించండి. ఈ నేర్పుతున్నారు. చెప్తున్నాడు కింద స్పష్టంగా చూడండి బైబిల్ 13, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. ప్రభు లేచిపోయాడు, ప్రభు నమ్మండి, మిమ్మల్ని లేపుతాడు. ఇదే బోధండి. అపోస్తులదంతా కూడా నిత్య జీవానికి సంబంధించిన బోధ, ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మను పరలోకం చేర్చే బోధ. ఇదే మేము చెప్తాం. ఇది మించి మాకు రాదు ఏమి. ఆ రోజు అపోస్తులకు రాదు, ఈరోజు జైశాల్ గారి నోట రాదు, ఆయన పిల్లలుగా మా నోట అవి రావు. సత్యం ఇది. చెప్తున్నాడు చూడండి కింద జాగ్రత్తగా వినండి. 16వ వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఏమండి, మీరు ఇంకాను పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిపోయారు. 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే. మీరు మధ్యలో చదువుకుంటారు చాలాసార్లు ఈ వచనం, ఎందుకు చెప్పాడో మీకు తెలియదు, ఈరోజు అర్థమవుతుంది. ఇదిగో ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనం ఏమవుతాం? దౌర్భాగ్యులము. ఇది ఈ జీవితకాలం కోసం నమ్ముతారా? క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు, నన్ను లేపుతాడని నమ్ముతారా? ఏమి నమ్ముతున్నారు? ఏమి నమ్మకాలు ఇవి? ఏమి విశ్వాసాలు ఇవి? బైబిల్ స్కాన్ చేసుకోవాలా? ఈ వచనాలు మైండ్లో పెట్టుకుని, బోధ అంతా మైండ్లో పెట్టుకుని, పత్రికలన్నీ మైండ్లో పెట్టుకుని, ఎవరైనా బోధ చేస్తున్నప్పుడు శరీర సంబంధమైన బోధ వైపు నడిపిస్తున్నారా? ఆత్మను పరలోకానికి చేర్చడానికి ఏమైనా చేస్తున్నారా? జ్ఞాపకం పెట్టుకోండి వచనాలను ఎప్పుడు. పౌలు గారు తప్పు చేస్తే, పేతురు గారు తప్పు చేస్తేనే నీది తప్పు అన్నాడు పౌలు గారు. క్రమాన్ని మేరొద్దు, తప్పు చెయ్యొద్దు.
దేవుడు పెట్టిన విధిని నువ్వైనా నేనైనా క్రమాన్ని పాటించాలి తప్ప తప్పుడు బోధలు చేయకూడదు. ఇద్దరూ ఒకటే అన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు లేస్తున్నావు పేతురు, తప్పు చేసావు, అందరి ఎదుట గద్దించారు అన్నట్టు. ఎవరికి భయపడాలి? వాక్యానికి తప్ప, పరలోకంలో ఉన్న కన్న తండ్రికి తప్ప, సత్యాన్ని చెప్పి ఈరోజు ఆత్మలను రక్షించి సత్యవాక్యాన్ని చెప్పిన తండ్రి గారికి తప్ప ఎవరికి భయపడేది లేదు తప్పుడు బోధలు చేస్తే. అలా చెప్తున్నాను. సత్యానికి భిన్నంగా అసత్యాన్ని, అబద్ధాన్ని, పాత నిబంధనలు ఏవో దేవుడు ఇస్తాడన్న ఆశీర్వాదాలని ఇప్పుడు క్రైస్తవ్యానికి అవి ఎక్కడ మెచ్యూరిటీ ఎక్కడ అయిపోతుంది జీవితం. నేను దేవుడి కోసం ఏం చేశాను, నేను దేవుడి కోసం ఏం చేయాలి, నేను దేవుడికి ఏమి ఇవ్వాలి, నా ఆత్మను ఎలా రక్షించుకోవాలి, రేపు మరణం వస్తే నేను పరలోకానికి వెళ్తానా? ఇది విశ్వాసం, ఇది బోధ, ఇది ఆత్మను రక్షించేది, అది చెవులకు ఇంపుగా ఉండేది. కనుక దేవుని పిల్లలరా, ఆత్మానుసారంగా ప్రారంభమైంది మీ జీవితాలు. సత్యానికి ఇక్కడికి వచ్చారు అంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చారు అంటే ఆత్మానుసారమైన బోధతో మీ జీవితం ప్రారంభమైంది. అది మీకు పరలోకం చేర్చేంత వరకు తోడుగా ఉంటుంది బోధ. పరలోకాన్ని చూపిస్తుంది బోధ. దేవుడి కొరకు బ్రతుకు అంటుంది బోధ. లోకం వైపు చూడకు అంటుంది బోధ. బోధ మారకూడదు, బోధ మారకూడదు, బోధ మార్చకూడదు. పాత నిబంధన, కొత్త నిబంధన ఆశీర్వాదాల గురించి 2 మాటలు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి. 1 నుంచి 14 వచనాలు ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పాను. అయితే క్లాసుల్లో అయితే 4 గంటలు మాట్లాడాను ఈ ఆశీర్వాదాల గురించి. చెబుతున్నవి విని ఆనందపడడానికి కాదు, పాటించటానికి, జీవితంలో జరిగించటానికి. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు 14 వచనాలు ఇచ్చాడు. మీకు తెలుసు, దీవింపబడతావు, పొలంలో దీవెన, ఇంట్లో దీవెన, గర్భఫలం దీవెన, భూఫలం దీవెన, అన్ని దీవెనలే. ఎక్కడ చూడండి దీవెనలే. ఎన్ని వచనాలు? 14 వచనాలు. మొత్తం ఈ అధ్యాయం 68 వచనాలు. ఈ అధ్యాయంలో 68 వచనాలు ఉంటే 14 వచనాలు ఆశీర్వాదాలు చెప్పిన దేవుడు, మిగతా 54 వచనాలు శాపాలు చెప్పాడు. దేవుడు కొరకు నువ్వు బ్రతకకపోతే, దేవుడు మాటను నువ్వు మీరితే, ఇదిగో ఈ భయంకరమైన శ్రమలు నిన్ను చుట్టేస్తాయి అన్నాడు. మాటను మీరి శ్రమ తెచ్చుకుని అందులో కూరుకుపోయి మనం తప్పు చేస్తున్నాం, మనం పాపం చేస్తున్నాం, వీటికి మరలా దేవుడినా? 14 వచనం చివరి మాట చూస్తారా? 14 వచనం చూడండి. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. ఎప్పుడు? అన్య దేవతల వైపు తిరగకండి, నా ఆజ్ఞలు పాటించండి, నేను ఏదైతే చెప్పానో మనుషులు మీకు దూరం అవుతున్నా స్ట్రిక్ట్గా దానికోసం నిలబడండి, అప్పుడు మీరు తలగా ఉంటారు. రాత్రి అని చెప్తున్నది అదే. నాకు ఏ కష్టమో లేదు, పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి నన్ను ఉవ్వెత్తున ఉంచాడు. కారణం, నా తండ్రిని నమ్మని ప్రతి ఒక్కడిని నేను విడిచిపెట్టాను అన్నాడు. నా తండ్రిని నమ్మని వాడు నేనెందుకు వాడితో నేను ఉంటాను? పరలోకంలో ఉన్న నాకు ఆ పౌరుషం మనకు వస్తుందా? ఆ రోషం మనకు వస్తుందా? అంత బాగా దేవుడి గురించి మనం ఆలోచిస్తున్నామా? ఎందుకు ఆయన ఆకాశం అంత ఎత్తులో సమాజాన్ని కనబడుతున్నాడు అంటే మాటలు కదండి, జీవితంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు. దేవుడి కోసం అన్నిటిని విడిచిపెట్టడం, దేవుడి కోసం, దేవుడి వాక్యం కోసం సమస్తాన్ని త్యజించటం. ఆకాశవంత ఎత్తులో మీ జీవితాలు కనపడాలా? ఇవి మానేయండి. శరీర సంబంధమైన ఆశలు చంపుకుని నేను పరలోకం వెళతానా నా ఉన్న భక్తితో, నేను ఏం చేయాలి దేవుడి కోసమని అడగండి దేవుడిని. ఆత్మ సంబంధమైన బోధ. 15వ వచనం స్టార్ట్ చేశాడు. ఇక 15వ వచనం,
నేడు నేను ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననీయడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపాలు చెప్తారు ఎవరైనా? దేవుడు మాట వినకపోతే శాపం వస్తుంది, అనుభవిస్తాము భూమి మీద. దేవుడు దీవించేవాడే కాదు, శపించేవాడు నీ బ్రతుకు బాగోకపోతే. ఇవెందుకు చెప్పరు? 58వ వచనం వరకు చదువుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మీరు 15 నుంచి 58 వరకు ఏముంటాయి? శాపం. నువ్వు నా మాట వినలేదు, ఎదుగు ఇలా చేసావు కదా, ఈ శాపం నీ మీదకి వచ్చింది. ఇది చేసావు కదా, ఈ నేరం నీ మీదకి వచ్చింది. కొత్త నిబంధనకు వద్దామా? మరి ఆశీర్వాదాలు ఏమీ లేవా? ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, అండర్లైన్ చేసుకోండి. ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి ఇప్పుడు నీకు? నీ లిస్టులో ఏమున్నాయి? ఆత్మ సంబంధమైన. నువ్వేం అడుగుతున్నావు? ఇస్తాడా? వస్తాయా? మీకు అర్థమవుతుంది. ఇది ఉదాహరణ చెప్తాను. ప్యూర్ వెజిటేబుల్ హోటల్కి వెళ్ళారు మీరు. ఏ హోటల్కి వెళ్ళారు? వెజిటేబుల్ హోటల్కి వెళ్ళారు. చికెన్ మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. వస్తుందా? ఎందుకు రా చెప్పాలి? హోటల్ మెనూలో అది లేదు, మెనూలోనే లేదు. ఆడు మొత్తం పప్పు, కూరగాయలు, టమాటా, బెండకాయ, దొండకాయ అన్నీ వండి పెట్టాడు. నువ్వు వెళ్ళి ఏం అడుగుతున్నావు అతన్ని? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చావు, తెస్తాడా? వెయిట్ చేయండి సార్ అంటాడా? మెనూలోనే లేదు, నేను ఎక్కడి నుంచి తేవాలి? కొత్త నిబంధనలలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. ఏమున్నాయి మరి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయని బైబిల్లో రాసిన తర్వాత నువ్వు ఇప్పుడు దేవుని ఏం అడగాలి? దేవుని ఏం అడుగుతున్నావు? మళ్ళా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ లోక సంబంధంగా దేవుడి పనిలో నువ్వు ఉంటున్నప్పుడు నీకు అవసరమైనవన్నీ దేవుడు అడగకపోయినా ఇస్తాడు. అవి అడగకూడదు. నాన్న నాకు అన్నం పెట్టు, నాన్నను అవమానించడం అది. కన్నవాడు అన్నం పెట్టడా? ఏమర్థమైంది బైబిల్? అడగాల. మళ్ళీ అవసరమైన అవసరతలు నన్ను అడక్కండి. బైబిల్ నువ్వు అడుగుతున్నావు, మళ్ళీ మేరతున్నావు, తప్పు చేస్తున్నావు, తప్పు చేయిస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. 6వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. వీటి కోసం ఏంట్రా బాబు చింత? తినడానికి, త్రాగడానికి, కట్టుకునే బట్టలకి, తినే తిండికి, ఉండే ఇల్లుకి, వీటిగా చింత. చింతింపకుడి. నువ్వు అలాగే చెప్తావు, మేము ఇవి అడుగుతాం. ఇదేంటిది? నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. అక్కడ చింతింపకుడి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మిమ్మల్ని పోషించడా? మిమ్మల్ని కాపాడుకోడా? మీకు తిండి పెట్టలేనివాడా మీ కన్న తండ్రి? తిరిగి వాటి కోసం తండ్రిని ఎందుకు అడుగుతున్నారు? ఇదే అధ్యాయంలో ప్రార్థన ఎలా చేయాలి ప్రభువా అని అడిగారు వాళ్ళు. ప్రారంభం కదండి, శిష్యులు పాపం, యోహాను శిష్యులు ప్రార్థన చేసుకుంటున్నారు. మేము మా పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి ప్రభువా అని అడిగారు. అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశాడు ప్రభు అంటే, అసలు కాన్సెప్ట్ ఏంటంటే ప్రార్థన అడిగారు వాళ్ళు. మేము ప్రార్థన ఎలా చేసుకోవాలి అని అడిగారు. అప్పుడు చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించమన్నాడు. తండ్రిని అడగమని చెప్పాడు. ప్రార్థనలో ఏం అడగమన్నాడు? అలా మీరు కిందకి రండి.
ఆ 5వ అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులే ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధులలోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసాయి, ఎవడ కనబడకుండా ప్రేయర్ చేసుకో. ఓకే, ప్రార్థన ఇలా చేయాలి. ఇంతకీ ఈ ప్రార్థనలో మేము ఏం అడగాలి? చెప్తాడు ఇప్పుడు లిస్ట్. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఏవద్దు? అన్యజనులు అడుగుతున్నవి మీరు మీ తండ్రిని అడగొద్దు. అంతేనా? ఇప్పుడు అన్యజనులు ఏం అడుగుతారు చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళారు, కొబ్బరికాయ కొట్టారు, ఏం అడుగుతారు చెప్పండి? దానం పెట్టుకున్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టారండి గుడి ముందు, ఓ చెక్క అక్కడ ఎడతారు, ఓ చెక్క చేతిలో పెట్టుకుని ఆయన ఏం అడుగుతాడు చెప్పండి? ఏమడుగుతాడు? నాకు ఉద్యోగం రావాలి, మా వ్యాపారం బాగుండాలి, ఏమండి నాకు కోర్టు కేసు ఉంది, కొట్టు వేయబడాలి, ఇవి అడుగుతాడు. ఓకేనా? ఆ నిజంలో అడుగుతారు అవి. ఇప్పుడు ఇవి నువ్వు దేవుణ్ణి అడగమంటున్నాడా వద్దన్నాడా మీరు చెప్పండి బైబిల్లో? ఎంత బాగుందండి. ఎందుకు మీరుతున్నారు? సీనానికి రాక చేయడనుకుంటున్నారు ఆ ప్రార్థనలో. వాక్యం వచ్చు, మేము జయశాలి గారికి పిల్లలం, వాక్యం వచ్చు మాకు. వ్యర్థమైన వాటిని వచింపవద్దు, నో చెప్పొద్దు. మాకు భయం అండి. దేవుడు వద్దని అడగడానికి మేము నోరు మూసేస్తాం. భయం లేదు, వాక్య భయం లేదు. వ్యర్థమైన వాటిని వచింపవద్దు. నెక్స్ట్, విస్తరించి మాట్లాడుట వల్ల తమ మనవి వినబడిన వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండొద్దు. లాంగ్ ప్రార్థన చేయకండి, వద్దు, తప్పవి. నెక్స్ట్ చూడండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఇదండి అసలు, ఇది మొత్తం అధ్యాయం ఇదే చెప్తాడండి. ఇక మీ అవసరతలు దేవుణ్ణి అడగకండి. నిజంగా అది మీకు అవసరం అనుకుంటే మీ తండ్రి అది మీకు ఇస్తాడు. కొడుకు కాలేజీకి వెళ్తున్నాడండి, నాన్న షూ కొను, నాన్న టై కొను, వైట్ బూట్లు వేసుకురమ్మన్న ఈరోజు వైట్ బూట్లు కొను, అన్నం పట్టుకెళ్ళడానికి ఒక బాక్స్ కొను, అది ఎట్టుకోవడానికి ఒక బుట్ట కొను. అడుగుతాడా? బుద్ధి లేదు. మీ అవసరతలు మీ అక్కరలు తెలిసిన అడగండి. మీకు తెలియని సబ్జెక్టు బోర్డు ఉంది, అది అడగండి దేవుణ్ణి. పరలోకం ఎలా చేరాలి ప్రభా, నన్ను ఏం పని చేయమంటారు ప్రభా, నాకు వాక్యం రావటం లేదు, వాక్యం నేర్చుకోవాలంటే నేను ఏం చేయాలి ప్రభా, సరిగా నిలబడి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా, ప్రార్థన చేయాలంటే ఎలా ప్రభా, నేను వాక్యం చెప్పాలంటే ఆ శక్తిని నేను ఎలా సంపాదించాలి ప్రభా, మొత్తం పుస్తకాలన్నీ చదివేయాలనుకుంటున్నాను, అవటం లేదు, ఎలా చదవాలి ప్రభా? అడుగుతామా? ఇవి లేవు. అన్యజనులు అడుగుతున్నవి అడక్కండి. ముఖ్యంగా మీ అవసరతలు అడక్కండి. మీకు అది అవసరం అనుకుంటే మీ పరలోకపు తండ్రి అది తెస్తాడు. కొడుకుని ఊరకే సరుకులకు పంపిస్తున్నాడు తండ్రి. చిన్నపిల్లలు ఎదిగొచ్చిన తర్వాత కొడుకు దగ్గర కిరాణా షాపుకి పంపిస్తారు కదండి. వెళ్తున్నాడు, ఒకసారి షాంపూ అన్నాడు పట్టుకొచ్చాడు, ఒకసారి షుగర్ అన్నాడు పట్టుకొచ్చాడు, ఒకసారి ఏదో మర్చిపోయాడు చింతపండు అన్నాడు పట్టుకొచ్చాడు. అలసిపోయి కూర్చున్నాడు అక్కడ. ఏమరా, నేను తిరగలేకపోతున్నాను డాడీ కిరాణా షాపుకి. మరి ఏం చేయమంటావు? ఓ సైకిల్ కొను డాడీ. అది అవసరం. కొండ మీరు చెప్పండి, కొండ. కొడుకు కాళ్ళలాగి పక్కన కూర్చుంటే తిరగలేక సైకిల్ అవసరం అన్నప్పుడు కొంటాడు. కానీ ఇది ఊరి మీద పడి తిరగడానికి అడుగుతున్నాడు, కొంటడా? అర్థమవ్వాలి. దేవుడు మనసు అర్థమవ్వాలి. అడిగేటప్పుడు కూడా నువ్వు ఏ మనసుతో అడుగుతున్నావు, ఏది పడితే అది అడక్కో. వాని ప్రార్థన పాపమగునుగాక. తెలియనివి అడక్కండి. ప్రార్థనలో తెలియని ప్రార్థన చేయకండి, పాపం అయిపోతుంది అది. బోధ ఏం చేస్తున్నారు, ఏం చూసుకుంటున్నారు? గంటల తరబడి ఏమండి డాడీ గారి ప్రసంగాలు వింటున్నా మీరు ఈ బోధ తప్పు అని చెప్పలేకపోతున్నారా? ఈ బోధ రైట్ కాదు బైబిల్ కానీ గ్రహించలేకపోతున్నారా? జాగ్రత్త. ఆత్మలతో చెలగాటం. మొహమాటానికి పోతే ఆత్మ పోతుంది నరకానికి. వాక్యం దగ్గర మొహమాటాలు ఉండకూడదు. అగ్రగణ్యుడు పేతురు గారు, తప్పు చేశావు పేతురు, తప్పు. ఇది వాక్యం పక్షాన ఉండవలసిన గట్స్ ఇవి. దేవుని పిల్లరా, ఆత్మ సంబంధమైన బోధతో
యూనివర్సిటీ డాడీ గారు చలవతో అలా వర్ధిల్లుతుంది. అందులోనికి శరీర సంబంధమైన బోధలు తేకండి. ప్రార్థన చేసుకుందాం.